సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్. ఈదర రామకృష్ణ గారు, ఏంటి మార్కెట్ల పరిస్థితి? ఎందుకంటే సెప్టెంబర్ 12 గురువారం నాడు మార్కెట్లు ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి. అండ్ శుక్రవారం విషయానికి వస్తే ఒకసారి శుక్రవారం క్లోజింగ్ గురించి మాట్లాడుకున్నాము. నిఫ్టీ ఏమో 25,356 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఏమో 82,890 వద్ద క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే గురువారం నాడు మార్కెట్ అనేది మంచి హైట్స్కి వెళ్ళడం జరిగింది. సో ఎందుకంటారు మార్కెట్ ఇంతలా ఆల్ టైమ్ హైకి వెళ్ళిందంటారు? దానికి గల కారణాలు ఏంటి అసలు? ముందుగా మనం మార్కెట్ చూస్తే లాస్ట్ ఫ్రైడే భారీ కొలాప్స్ అయిందండి. దాని తర్వాత పూర్తి ఒడిదుడుకుల మధ్య లాస్ట్ వీక్ అంతా ట్రేడ్ అయింది. అయినప్పటికీ మొదటి 2 రోజులు సోమ మంగళవారాలు కొంత మార్కెట్స్ పెరిగినప్పటికీ మళ్ళీ బుధవారం కరెక్షన్ వచ్చింది. కొద్దిగా మార్కెట్ పడిపోయి మళ్ళీ గురువారం రోజున భారీ ఎత్తున మార్కెట్స్ పెరగడం మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ వితిన్ 1 అవర్లో అన్ని రెసిస్టెన్స్లను బ్రేక్ చేసుకొని, అంటే పర్టికులర్గా 25,169 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్గా ఉంది లాస్ట్ వీక్లో. ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసుకొని మార్కెట్స్ ఆల్ టైమ్ హై రికార్డ్ని సృష్టించాయి మళ్ళీ. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ఏమైందంటే ఈ వారంలో వచ్చిన ఐపీఓస్, భారీ ఐపీఓస్ లైక్ బజాజ్ హోమ్ ఫైనాన్స్, ఇట్లాంటి ఐపీఓలు 6,500 కోట్ల రూపాయల కోసం వస్తే దాదాపుగా 3,20,000 కోట్ల రూపాయలు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. అంటే కేవలం 6,000 కోట్ల రూపాయల కంపెనీ ఆశించి మార్కెట్లోకి వస్తే పబ్లిక్ రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది. అట్లాగే అదే సమయంలో చాలా ఐపీఓస్, అంటే మార్కెట్లో చాలా ఐపీఓస్ ఇప్పుడు వచ్చాయి ఈ మధ్యకాలంలో. అట్లాగే ప్యారలల్గా వచ్చిన ఐపీఓస్లో పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్, ఇట్లాంటి వేరియస్ ఐపీఓస్, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఓలా ఐపీఓ, ఇవన్నీ చూసాం. సో ఎప్పుడైతే చాలా ఐపీఓస్ వస్తూ ఉన్నాయి, ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ భారీగా అవుతూ ఉన్నాయి, మొత్తం సైడ్ లైన్స్లో ఉన్న మనీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయల దాకా ఐపీఓ ఓవర్ సబ్స్క్రిప్షన్ పార్ట్లో ఉంది. అంటే ప్రైమరీ మార్కెట్లో దాదాపుగా 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు సైడ్ లైన్స్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంతా మళ్ళీ రిఫండ్ అయిపోతుంది. రిఫండ్ అయిపోయిన మనీ మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఐపీఓల కోసం సబ్స్క్రిప్షన్కి వెళ్తుంది. సో ఇన్వెస్టర్స్ కొంతకాలము ఐపీఓ మార్కెట్లో ట్రై చేసి ఈ ఎక్సెస్ మనీని అంతా కూడా మళ్ళీ సెకండరీ మార్కెట్లో తెచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సెకండరీ మార్కెట్లోకి ఎప్పుడైతే మనీని పట్టుకొస్తారో, అంటే కనీసము ఒక 40%, అంటే 2 లక్షల కోట్ల రూపాయలు సెకండరీ మార్కెట్లోకి వచ్చిన పక్షంలో ఒక్కసారిగా మార్కెట్ మళ్ళీ భారీగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఎఫ్ఐఎస్ క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. మనకి కీ ఈవెంట్ రాబోయే రోజుల్లో ఉన్నది ఏంటంటే, రేపు బుధవారం రోజున 18th సెప్టెంబర్ 18న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది డెసిషన్ రాబోతుంది. సో ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రాబోతుందో ఆల్మోస్ట్ 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారనేది మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. ఇంకా 50 బేసిస్ పాయింట్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మార్కెట్లో. అదే కనుక జరిగితే ఎఫ్ఐఎస్ ముందుగా చూసేది ఎమర్జింగ్ మార్కెట్స్. ఎమర్జింగ్ మార్కెట్స్లో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఇండియా. సో ఇండియా కంటే బెస్ట్ అవెన్యూ వాళ్ళకి లేదు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి ఎఫ్ఐఎస్ అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 15-20 డేస్ నుంచి చిన్నగా వాళ్ళు నెట్ బయర్స్గా మారారు. ప్రతిరోజు ఎంతో కొంత కొంటూ ఉన్నారు. సో ఈ వీళ్ళ కొనుగోళ్ళు కూడా మార్కెట్ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. సో రేపు ఒక్కసారిగా మ్యాడ్ రష్ ఒక సైడ్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మనం ఇందా చెప్పుకున్నట్లు ఐపీఓ మార్కెట్ సర్ప్లస్ మనీ అంతా కూడా సెకండరీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎఫ్ఐఎస్ కూడా ఒక్కసారిగా కొనుగోలు జరిపే అవకాశాలు. సో ఈ వార్తల నేపథ్యంలో మొన్న బుధవారం రోజున సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద ప్రధానమంత్రి సెమినార్ మోడీ గారు మీట్లో ఆయన ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఒక్కసారి మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రాబోయే 5-6 సంవత్సరాల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు, అలాగే పర్టికులర్ కెపాసిటీస్ బిల్డ్ అవుతాయి ఇండియాలో. దాని ద్వారా ఒక 60 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఓకే. సో ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ వచ్చిందో ఈ ఒక్కసారిగా మార్కెట్లో ఉత్సాహం వచ్చి గురువారం రోజున ఎఫ్ఐఎస్ ఆ రోజున 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల దాకా క్యాష్ మార్కెట్లను కొనడం జరిగింది. ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు, ఐపీఓ మార్కెట్లో ఉత్సాహం, అట్లాగే ప్రధానమంత్రి వ్యాఖ్యలు,
ఇవన్నీ కూడా ఈ న్యూస్లు అన్నీ కలిపి ఒకేసారి మార్కెట్ని ఆల్ టైమ్ హైకి తీసుకెళ్ళాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద వీకెండ్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2% నిఫ్టీ సెన్సెక్స్ పెరగటం గమనించాం. అంటే ఆల్ టైమ్ హైలో ఉండటం, లాస్ట్ వీక్ టు వీక్ కంపేర్ చేసినప్పుడు 2% పెరగడం. బ్యాంక్ నిఫ్టీ అయితే 2.7% పెరిగింది. సో మొత్తం మీద అన్ని సెక్టార్స్లో ఉత్సాహం ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ 2.7% పెరిగినప్పటికీ ఇంకా ఆల్ టైమ్ హై అనేది ఈ టైంలో చేయలేకపోయింది. మేబీ ఒక 2%, 2.2% డిస్టెన్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి దూరంగా ఉంది. సో అది కూడా రాబోయే వారాల్లో ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్లో ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇన్వెస్టర్స్ నుంచి అసాధారణమైన స్పందన ఇవన్నీ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా ఈవీ సెక్టార్కి సంబంధించిన వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈవీ సెక్టార్కి 10,900 కోట్ల రూపాయల ఆర్డర్ అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని గురించి కొన్ని డీటెయిల్గా చెప్పగలరు? ఎలక్ట్రికల్ వెహికల్స్కి గతంలో ఫేమ్ 1, ఫేమ్ 2 అనే స్కీమ్స్ ఉండేయండి. ఆ స్కీమ్స్ ద్వారా సబ్సిడీస్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో అవి ఎండ్ అయిపోయిన తర్వాత సబ్సిడీస్ ఆపేస్తారనే భయాలు మార్కెట్లో ఉన్నాయి. సో సబ్సిడీస్ ఆపేసిన పక్షంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎలాంటి ఉత్సాహం వినియోగదారులు చూపిస్తారనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. అలాంటి సమయంలో ఆ స్కీమ్స్ని కంటిన్యూ చేస్తూ దాదాపుగా 10,900 కోట్లు ఈ సంవత్సరానికి అలాట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి భారీ పుష్ అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్లో 4 వీలర్స్లో పెనిట్రేషన్ తక్కువగా ఉన్నప్పటికీ, కేవలం 6% పెనిట్రేషన్ ఇప్పుడు ఉన్నప్పటికీ 2 వీలర్స్లో పెనిట్రేషన్ కొంచెం స్పీడ్గా ఉంది. అంటే 2 వీలర్లో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కొంచెం కన్వీనియన్స్ ఎక్కువ. ఎందుకంటే అది ఇచ్చే కిలోమీటర్స్, అంటే ఒక బ్యాటరీ ఇచ్చే కిలోమీటర్స్ అనేది సౌకర్యవంతంగా ఉంటుంది సిటీలో. ఎందుకంటే చిన్న చిన్న పనులు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి 2 వీలర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి భారీ ఎత్తున ఫ్యూచర్లో కొనుగోలు జరిగే అవకాశం ఉంది వినియోగదారుల నుంచి. ముఖ్యంగా ఆ సెగ్మెంట్లో రీసెంట్గా వచ్చిన ఓలా భారీగా నెంబర్స్ని పెంచుకుంటూ ఉంది. సో అలాగే గవర్నమెంట్ ఇచ్చిన రీసెంట్ రిఫార్మ్స్లో మనం చూస్తే మినిమం సపోర్ట్ ప్రైసెస్ పెంచడం, అట్లాగే గ్రామీణ అభివృద్ధి కోసం చాలా ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడా 2 వీలర్స్ అంటే ఇండియా కన్జంప్షన్ అనేది, అంటే 2 వీలరు అట్లాంటి వెహికల్స్ ఎక్కువగా సేల్స్ అవ్వటానికి, అంటే రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి సో 2 వీలర్స్ మీద చాలా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. అదేగాక ఇప్పుడు ఇచ్చిన ఈ సబ్సిడీస్ 10,900 crores కూడా అవి భారీ ఎత్తున ఇంకా సేల్స్ 2 వీలర్స్లో, ఎలక్ట్రికల్ 2 వీలర్స్లో పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా 2 వీలర్ ఎన్విరాన్మెంట్లో, అంటే 2 వీలర్ సెగ్మెంట్లో ఎలక్ట్రికల్ వెహికల్ షేర్ అనేది భారీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనము 2 వీలర్స్లో మనం ఈ మధ్య రీసెంట్గా చూసినట్లయితే బజాజ్ ఆటో భారీగా పెరగడం చూసాం. మెయిన్గా 3 వీలర్లో, అంటే 3 వీలర్లో కూడా మంచి క్వాలిటీ ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తామని వాళ్ళు ఇవ్వటము, రీసెంట్గా ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సిఎన్జి ద్వారా బైక్స్ రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా బజాజ్ ఆటో షేర్ని ఆల్మోస్ట్ 5 digits దాటించి 11,000 దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో అలాగే ఇంకా మెయిన్గా హీరో మోటార్స్, తర్వాత టీవీఎస్, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో రాణిస్తున్నారు. సో ఫ్యూచర్లో భారీగా ఎలక్ట్రికల్ వెహికల్స్లో, ఈవెన్ మన కార్ సెగ్మెంట్లో కొంత స్లోగా ఉన్నప్పటికీ 2 వీలర్స్ మాత్రం భారీగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ని ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో చేసుకోమని. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఐపీఓల హవా బాగా నడుస్తుంది. ఏ నెలకు ఆ నెల పెద్ద ఎత్తున ఐపీఓలు మార్కెట్లోకి రావడం, లిస్టింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఐపీఓస్ ఏమున్నాయంటారు మంచి మార్కెట్ వాల్యూ ఉన్నవి అసలు? అంటే మార్కెట్లో అప్కమింగ్ ఐపీఓస్ అంటే పెద్ద సైజులో చూస్తే మనము ఎన్ఎస్సి ఇండియా ఒకటి ఉందండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దాదాపుగా 8,000 కోట్ల రూపాయల ప్రాఫిట్స్తో ఆ కంపెనీ కార్పొరేషన్ నడుస్తూ ఉంది. ఎన్ఎస్సి అంటే దాని సర్వీసెస్ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకుంటారు. సో మనం ప్రతిరోజు ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేసిన త్రూ ఎన్ఎస్సి ద్వారానే మెజారిటీ, అంటే 80% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఎన్ఎస్సి ద్వారా అవుతాయి. అట్లాంటి మేజర్ కంపెనీ ఒక ఐపీఓ క్యూలో ఉందండి. అట్లాగే త్వరలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఐపీఓస్లో హెచ్డిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది ఒక ఐపీఓ. అది కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిన, అంటే
బ్రోకింగ్ సంస్థ. అట్లాగే మ్యూచువల్ ఫండ్ వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి సపోర్ట్గా ఉండే బ్రోకింగ్ కంపెనీ. సో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఒకటి ఐపీఓ, పెద్ద ఐపీఓ ఉంది. అట్లాగే మనము స్విగ్గీ కూడా ఐపీఓ రాబోతుంది. ఎప్పటి నుంచో ఉంది, అసలు ఎప్పటి నుంచో రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య రీసెంట్గా గ్రే మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ 1 month బ్యాక్ 400 రూపీస్ ఉండే స్విగ్గీ ప్రైస్ 500 దాకా వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా పెద్ద ఐపీఓస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇంకా చాలా ఐపీఓస్ క్యూలో ఉన్నాయి. సో అవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు చాలా చిన్న కంపెనీలు, అంటే మిడ్ సైజ్ కంపెనీస్, ఈ కంపెనీస్ కూడా మనకి ఐపీఓలు వస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో, మార్కెట్ ట్రెండ్స్లో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది మార్కెట్లో? లాస్ట్ 2 years మీరు చూసినప్పుడు, లాస్ట్ 2-3 years నుంచి కరోనా టైం తర్వాత మేజర్గా వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఎక్కువ కాలం, ఎక్కువ సందర్భాల్లో మనము ఈ సైకిల్ ఎలా ఉందంటే, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఫండ్, అంటే వాళ్ళ ఫండ్స్ కొంత అలొకేషన్స్ అనేది మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళ బ్యాంక్స్లో కూడా 5% వడ్డీ వస్తూ ఉంటే సేఫ్గా బ్యాంక్లో 5% తెచ్చుకోవడం బెటర్ అని చెప్పేసి, సో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే, అంటే కొంతమంది, అంటే అందరు ఇన్వెస్టర్స్ కాదు, ఒక 20% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్లో మనం అబ్జర్వ్ చేస్తే కొంత భాగం వెనక్కి వెళ్ళిపోయినాయి లాస్ట్ 2 yearsలో, లాస్ట్ 2 to 3 yearsలో. మెయిన్గా కారణం ఇంట్రెస్ట్ రేట్స్ చిన్నగా పెరుగుతూ పైకి వెళ్ళటం. తర్వాత 5% అయినా సేఫ్గా వాళ్ళ కరెన్సీస్లో వాళ్ళకి వస్తే వాళ్ళకి అది మంచిగా అంటే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళు స్టాక్స్లో పెట్టినప్పుడు మన స్టాక్స్ అప్రిషియేట్ అవ్వచ్చు, కానీ కరెన్సీ రిస్క్ ఉంది, మన రూపీ డివాల్యూ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు కొనేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపాయల దగ్గర డబ్బు తీసుకొచ్చి ఇండియన్ ఈక్విటీస్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు 85 రూపాయల దగ్గర వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ లాస్ ఉంటుంది. సో ఆ లాస్ 20% లాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పోర్ట్ఫోలియో పెరిగినప్పటికీ ఆ కరెన్సీ రిస్క్ వల్ల వాళ్ళకి అది పెద్ద రిటర్న్గా అనిపించదు, అంటే రిటర్న్స్ తక్కువగా కనిపిస్తాయి. దాని బదులు ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు జనరల్గా ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అదే జరిగింది లాస్ట్ 3 years 4 years నుంచి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుముఖం పడుతున్నాయో, రేపు 18th September నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని ఫెడ్ సూచనలు అలాగే క్లూస్ ఇచ్చిందో, సో ఆల్మోస్ట్ సర్టన్ లాగా కనిపిస్తుంది రేపు 18th ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింది. వన్స్ అది ముందే గెస్ చేస్తారు, అది ఆల్మోస్ట్ మార్కెట్లో ముందే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐస్ ఆల్రెడీ మనకు ఒక 10-15 రోజుల నుంచి మళ్ళీ నెట్ బయర్స్గా మారుతూ ఉన్నారు. మొన్న గురువారం చూసుకుంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయలకి నెట్ బయర్స్గా క్యాష్ మార్కెట్లో కొన్నారు. కాబట్టి ఎఫ్ఐస్ వాళ్ళు చిన్నగా వాళ్ళ పాత్ర ఇప్పుడు మారుతుంది. అంటే వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్లో బయర్స్గా మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. సో అది కూడా కాకుండా రూపీ వీక్ అవడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 84 రూపీస్ దగ్గర ఉండటం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ రూపాయలు వస్తాయి చేతికి, ఎక్కువ షేర్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని కూడా ఒకవైపున ఇంట్రెస్ట్ రేట్స్ డిసడ్వాంటేజ్ అమెరికాలో, ఒకవైపు రూపీ తక్కువగా దొరకటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి నెట్ పాజిటివ్ ఫ్లోస్ అనేవి ఇండియా మీద చూపించే అవకాశం ఉంది. సో అయితే అంటే ఈ వారం మార్కెట్ని ఆల్ టైమ్ హైకి తీసుకురావడానికి ఏ సెక్టర్స్ మార్కెట్కి వెన్నుదన్నుగా నిలిచాయంటారు అసలు? మెయిన్గా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండి. అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఇప్పుడు ఇండియాలో మనం చూస్తున్నాము లాస్ట్ 4 years నుంచి సేవింగ్స్ బాగా పెరిగాయి. విపరీతంగా పెరగడం వల్ల స్టాక్ మార్కెట్స్ చాలా డబ్బు వస్తుంది. అట్లాగే సేవింగ్స్ తర్వాత రిటైలర్స్, అంటే సాధారణ ప్రజలందరూ కూడా మినిమం బేసిక్ కన్జంప్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్యూ కన్జ్యూమర్ స్టేబుల్స్ అంటే బేసిక్ ఫుడ్ నీడ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా చూసే చిన్న వస్తువులు, అంటే ఎయిర్ కూలర్స్ కావచ్చు, ఏసీలు కావచ్చు, 2-wheelers కావచ్చు, ఇట్లాంటి గృహోపకరణాలు, ఇలాంటివన్నీ కూడా చిన్నగా వాళ్ళు కొనుక్కోవటం మొదలుపెట్టారు. సో ఆ స్టోరీ బాగుందండి. అంటే మనము స్టాక్స్లో కూడా అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. మనము చూస్తే చాలా స్టాక్స్, డిక్సన్ లాంటి స్టాక్స్, వోల్టాస్లు, హ్యావెల్స్,
ఇలా కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేవి చాలా భారీ ఎత్తున స్టాక్స్ పెరుగుతున్నాయి, 2 వీలర్స్ కంపెనీస్ పెరుగుతున్నాయి, ఇందా మనం చెప్పుకున్నాము. ఇవన్నీ చూసినప్పుడు సో ఇండెక్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. సో మెయిన్గా ఎఫ్ఎంసీజీ, కన్జంప్షన్ స్టోరీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, తర్వాత మెయిన్గా లాస్ట్ 2 months నుంచి భారీగా ర్యాలీస్ చేసిన సెక్టార్స్లో ఐటీ ఒకటి, అట్లాగే ఫార్మా, హెల్త్ కేరు, ఈ 2 సెక్టార్స్ ఇవన్నీ కూడా భారీగా పెరిగినాయి. కానీ ఈ వారం పర్టికులర్గా కొన్ని అంటే అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ లైక్ మెటల్స్ ర్యాలీ చేయటం మొదలుపెట్టాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మేబీ సిమెంట్ సెక్టార్లో కూడా ర్యాలీస్ చూసే అవకాశం ఉంది. సో చిన్నగా మెటల్స్, సిమెంట్ ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ అన్నీ కూడా ర్యాలీస్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక సెక్యులర్ బుల్ రన్ లాంటి సినారియో కనిపిస్తూ ఉంది. అందువల్ల లాస్ట్ 1 year బాగా లెగార్డ్స్గా ఉన్న మీడియా సెక్టార్ లాంటివి కూడా అవి కూడా ఈ వారం భారీగా పెరగడం మనం చూసాం. సో ఓవరాల్గా పిక్చర్ అంటే ఓవరాల్గా ఆ స్ప్రెడ్ అనేది అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంది, ఆ బుల్లిష్నెస్ అనేది. సో మరి మండే నుంచి అంటే September 16th మండే నుంచి మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మండేకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు? మేబీ మండే టు వెడ్నెస్డే కొంచెం మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, ఎందుకంటే 18th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కాబట్టి ఆ డెసిషన్ తర్వాత అంటే డెసిషన్ సర్టన్ అయినప్పటికీ అది అఫిషియల్గా అనౌన్స్ అయినప్పుడే సర్టన్ అవుతుంది కాబట్టి ఆ డెసిషన్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్స్ మళ్ళీ రియాక్షన్ అనేది ఒకటి చూస్తాము. పర్టికులర్గా ఇంట్రెస్ట్ రేట్స్ 50 basis points కనుక కట్ చేసిన పక్షంలో ఈ ఎమర్జింగ్ మార్కెట్స్లో భారీ బుల్ రన్ అనేది మనం చూసే అవకాశం ఉంది. సో కాబట్టి నేను అనుకోవటం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 18th తర్వాత 18th దాకా అంటే బుధవారం దాకా కొంత కన్సాలిడేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులకు మార్కెట్ వీకెండ్ రివ్యూ గురించి మీ స్టైల్లో మంచి అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.